ఫార్ములా ఈ ఫైర్ ఏసీబీ కేసు నమోదైన 24 గంటల్లోనే రంగంలోకి దిగిన ఈడీ. వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ బీఆర్ఎస్ల పరస్పర సవాళ్లు. ఫార్ములా ఈపై చర్చకు బీఆర్ఎస్ ఆఫీస్కైనా వస్తానన్న సీఎం. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో త్వరలో బయటపెడతానని రేవంత్ రెడ్డి ప్రకటన. ఈ అంశంలో అనాపైసా అవినీతి లేదని స్పష్టం చేసిన కేటీఆర్. ఉన్మాదులు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని ధ్వజం. ఫార్ములా ఈ అంశంపై చర్చకు అసెంబ్లీలో బీఆర్ఎస్ పట్టు. స్పీకర్ అనుమతించకపోవడంతో తీవ్ర నిరసన, సభలో గందరగోళం. మరోవైపు కేటీఆర్ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశం. ఈ వ్యవహారంలో కేటీఆర్ ఏం లబ్ధి పొందుతారని ప్రశ్నించిన న్యాయమూర్తి. అదంతా దర్యాప్తులో తేలుతుందని సమాధానమిచ్చిన ఏజీ. దర్యాప్తు కొనసాగించవచ్చని హైకోర్టు సూచన. దీనితో దూకుడు పెంచిన ఏసీబీ ఏర్పాట్లు. రాష్ట్రంలో ఫార్ములా ఈ కార్ల రేసు అంశం మంటలు రేపుతుంది. ఏసీబీ కేసు నమోదైన 24 గంటల్లోనే ఈడీ రంగంలోకి దిగడం, మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈసీఐఆర్ నమోదు చేయడం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఈ వ్యవహారం అసెంబ్లీని కూడా అట్టడికించింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, అధికార కాంగ్రెస్ సభ్యుల విమర్శలతో సభ స్తంభించిపోయింది. ఫార్ములా ఈ అంశంపై చర్చకు సిద్ధమని, సభలోనైనా సరే లేదా బీఆర్ఎస్ కార్యాలయానికి రమ్మన్నా సరే వస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరగా, కార్ల రేసు అంశంలో అనాపైసా అవినీతి జరగలేదని, కొందరు ఉన్మాదులు తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మరోవైపు ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ ఏం లబ్ధి పొందారని ప్రశ్నించింది. ప్రాథమిక విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో దర్యాప్తు కొనసాగించవచ్చని సూచించింది. దీనితో దూకుడు పెంచాలని నిర్ణయించిన ఏసీబీ అధికారులు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు తీసుకునేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇక ఈ అంశంలో రంగంలోకి దిగిన ఈడీ, ఏసీబీ మొదలు చేసిన కేసు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది.